ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్. ఒరిజినల్ డాక్యుమెంట్స్లో 1932లో అంతా ఇప్పుడు బోయ వన్నంపల్లి హనుమంతప్ప ఉరుపు కుంటప్ప అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మేము వచ్చేసి బోయ హనుమంతప్ప చెందిన వాళ్ళు వారసులు. వాళ్ళు ఇప్పుడు ఉప్పురోళ్ళు మిగతా వాళ్ళంతా కుమ్మక్కయ్యి ఇప్పుడు జాయింట్ ఉండడానికి ఇప్పుడు ఉరుపు కుంటప్ప వన్నంపల్లి హనుమంతప్ప ఒకే పేరుతో ఉండేదాని వలన వీళ్ళకి అప్పుడు ఏమీ తెలియక వాళ్ళు హనుమంతప్ప ఉండడానికి వీళ్ళకి రాజపూర్వంగా కానీ ఏదే కానీ లేదు. రాజపూర్వంగా ఏమి లేకున్నా ఊరికే మేము మా కోర్టు మడి ఇచ్చినాం, కోర్టు ఆర్డర్ మడి వచ్చిందని. ఇప్పుడు అప్పుడు మడి లేక ఇప్పుడు వచ్చి మా దగ్గర టోటల్ అంటే ఇప్పుడు వాళ్ళకి సగం రావాల వచ్చేక వాళ్ళు మాత్రమే మీకు ఇంతే వచ్చిందని 11 ఎకరాలు చూపిస్తున్నారు. మా టోటల్ రావాల్సిన 26 ఎకరాల 30 సెంట్లు రావాలి సార్. దానికి మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎంఆర్ఆఫీస్ దగ్గరికి పోయినాము. మేడం అక్కడ కూడా ఏమంటారంటే కోడదారు అయింది, ఈ సంబంధం కోడ దగ్గర చూసుకుంటున్నారు. స్టేషన్ దగ్గర కూడా ఫిర్యాదు ఇచ్చినాము, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. ఇప్పుడు మేము ఎక్కడా తెలియక ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. ఈసారి కూడా ఫిర్యాదు ఇచ్చినాము. మీరే ఎప్పుడున్నా మాకు పేదలకి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఏమంటే దౌర్జన్యం వస్తాడు సార్. ఏం చేయాలి ఇది లేకుండా అయిపోయింది. ఇప్పుడు దౌర్జన్యం వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి సార్? మాకు అంత బాధ పెడతా ఉండదు. కూలినా చేసుకొచ్చిందా కూడా బతకలేదు. మాకు టౌటల్స్ కట్టి కొట్టిస్తాము చేస్తాము అంటే దౌర్జన్యం వస్తా ఉండదు సార్. మా అవ్వ మా నేల మాకు కావాలా. మా మొగతాళ్ళు అమ్మ కావాల్సి మేము దానికి వచ్చినాం సార్. దానికి పోరాడుతున్నాం. మేము వచ్చి అందుకోసం మేము పోరాడుతున్నాం సార్. గోరీలు ఉన్నాయి వాళ్ళవి. గోరీలు ఉన్నా కూడా ఆ పీకేసి మీరంతా చేసేసి మీది ఏంది, మీది ఎక్కడుంది, మీ పత్రాలు ఎత్తుకోరండి, ఏంది చూపియండి ఇక్కడ అంటేనని వస్తూ ఉన్నారు సార్. అందుకోసం మేము పోరాడుతున్నాం సార్. చేత కాక మాకు డబ్బులు లేక పిల్లలు సాకునే కాక మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. పనులకు పోక పాటలు పోక దాంట్లోనే మేము బతుకుతా ఉండే సార్. అది పీకోనేకి ఇప్పుడు రెడీగా వచ్చిండారు సార్. అంతా ఏం చేయాలి, మేము ఏం చేసేకి మాకు దిక్కు లేకుండా ఇప్పుడు బతుకుతా ఉన్నాం సార్. మాకు ఎక్కడ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఏం చేస్తాడో సార్ తెలియదు మాకు. మా భూములు మాకు కావాలి సార్. మా ముత్తాతల కాలంది మాకు తెలియక మా అన్ని పాస్పోర్ట్లు అని తిప్పుకొని వాళ్ళు ఏమో చేసిండారు సార్. మాకు ఏమీ తెలియదు సార్. మా భూములు మాకు కావాలి. మా పిల్లలంతా మాకు రగడ చేస్తారు సార్. మా తాతల కాలంది మాకు లేదు మీరేం సంపాదించిండారు అంటారు సార్. మేము ఇచ్చలేదు సార్. మాకు కష్టమే కానీ నష్టమే కాకుండా మా భూమి మాకు కాదు సార్. మా ముత్తాతలంతా తాతలని కోరిలని ఆడేవాళ్ళు సార్. ఏం చేసాం సార్. మేము వాళ్ళతో మాకు స్టేషన్కి ఒక ఆడ పెట్టినారు సార్. మా మగవాళ్ళంతా స్టేషన్కి పోయి వచ్చినారు సార్. మాకు ఆడికి ఇవుడు మా మీద వస్తున్నారు సార్. మా తాతల ఆస్తి వేరే వాళ్ళు వచ్చి మాది అంటున్నారు. ఈ ల్యాండ్ అంతా మొత్తం పేపర్ అన్నీ మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్యలో వచ్చి రిజిస్టర్ చేస్తాను అంటున్నారు. అయినా రిజిస్టర్ మేము సాగోళ్ళనే ఉన్నాము. ఇప్పుడు పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఉంది గోరీలు ఉన్నాయి. మేము ల్యాండ్ అది కూడా చేస్తాము. బోర్ కూడా వేస్తాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.